దోస్తుగాడు బండి నడుపుతున్నాడు, మనం వెనక కూర్చున్నాం. అప్పటిదాకా గైన డ్రైవింగ్ ఎట్లుంటుందో మనకు తెలియదు. జరంత టెన్షన్ పడుతుంటాం. మనోడేమో రువ్వడిగా దంచుతాడు. అరే ప్లీజ్ రా, జర నిమ్మలంగా నడుపు, గంత స్పీడ్ ఎందుకు అని బతిమలాడుతుంటారు. ఎహే నువ్వు కూర్చొని తీసుకోవతగా అంటాడు. సేమ్ గిసొంటిదే ఇవాళ నల్గొండలో జరిగింది. కాకుంటే పెద్ద పెద్దోళ్ళం ముచ్చట. అరే జర జైసరాదురా, గట్ల ఆగమాగం చేస్తారు. ముందే కొత్త బస్ అంటే ఇక చిన్నగా చాలా అయింది. పక్కకెళ్ళి డ్రైవర్ సలహాలు ఇస్తుండు మంత్రి గారికి. మెల్లగా డిపోలకెళ్ళి రోడ్ ఎక్కంగానే తొక్కుడు దొక్కుతుండిగా ఎంత రూపాడు గురికిస్తుండో చూడుర్రి. లోపట ఉన్న వాళ్ళంతా గట్టిగా పట్టుకొని అట్లనే కూకున్నారు. రైట్, అందరు దిగుతున్నారు. లోపల మండలి చైర్మన్ గుత్తా సారు, బస్సుల మంత్రి పొన్నం సారు, ఎమ్మెల్యేలు, ఎంపీ, లీడర్లు చాలా మందే ఉన్నారు. నల్గొండల డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాక ఛార్జింగ్ బస్సులు చాలు చేసిండ్రు. నేను నడుపుతాగు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ స్టీరింగ్ పట్టిండు. గెస్ట్ హౌస్ కాడి దానిక తోలిండి. ఇట్లా